దట్స్ ఆల్. పుష్ప సర్వనాశనం కాదు, పుష్ప ఈజ్ నాట్ ఏ ఫ్లవర్, దట్స్ ఆల్. సార్ ఎందుకు ప్రభుత్వం గంగోత్రి ఇట్ ఇస్ నాట్ ఏ వాటర్, ఇట్ ఇస్ ఎ లైఫ్. సార్ మీరు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతారు, చనిపోయిన కుటుంబం గురించి ఒక మీరు ఆలోచన లేదా, వాళ్ళ మీద సానుభూతి లేదా? ప్రభుత్వం చనిపోయిన చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. శాపనార్థం నేను పెట్టట్లేదు. అంటే శాపనార్థాలే కదా. చనిపోయిన కుటుంబం మీద సానుభూతి అందరికీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ప్రధానమంత్రి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, నేను ఇందిరా సినిమా చేశాను, ఇందిరా సినిమా అప్పుడు కూడా కొంతమంది చనిపోయారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ముఖ్యమంత్రి సభల్లో చనిపోతారు, ప్రతి ప్రధానమంత్రి తొక్కిసలాట్లో ఇదవుతారు. కానీ ఒక అన్యాయంగా, ఒక అక్రమంగా, ఒక వాంటెడ్లీ ఒక సరైన ప్రెజెంటేషన్ మీ జీవితాన్నే మారుస్తుంది. అలాంటి ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారా? అది కూడా సింపుల్ వేలో. అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని ఎవ్వరూ సహించే పరిస్థితి లేదు. పుష్ప ఇట్స్ నాట్ ఏ. మీ సినిమాలకి వచ్చిన వాళ్ళు చనిపోయిన ప్రాణాలకు విలువ లేదా సార్? విలువ ఉంది. మరి మీరు అంటున్నారు ఏంటంటే విలువ ఉంది, ఇందిరా సినిమా చనిపోయారు, విలువ ఉందండి. నేను చనిపోవటం కుటుంబాన్ని ఎందుకు మీరైనా పరామర్శించాలి కదా. పరామర్శించాము, మీరు చూసుకోండి బయట. అబ్బాయి ఇప్పటికే ఆసుపత్రి పరామర్శించాము, అందరూ పరామర్శించారు. లేనిపోయినా ఇట్లాంటి మానవత్వానికి పరాకాష్టే మెగా ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోండి. దాన్ని సార్ మెగా ఫ్యామిలీ గురించి ఏమనట్లేదు సార్. ఎవరికి ఉందనుకుంటున్నారు మీరు? నేను ఎవరి మీద ఆరోపణలు చేశాను? ఇదే ప్రభుత్వము సినిమా టికెట్లు పెంచుకోమని, షోలకి అనుమతి ఇచ్చింది, రేట్లు పెంచుకోమని అనుమతి ఇచ్చింది. ఒకవేళ కక్ష సాధింపు చర్యలకు దిగాలనుకుంటే సినిమా ధరలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చేది కాదు కదా. అంటే ఈ సినిమాకి ఇచ్చారా, ఇంతకు ముందు ఇచ్చారా? ఈ సినిమా గురించి మాట్లాడుతారు కదా మీరు. మీరు ఈ సినిమాకి ఇచ్చారా, ఇంతకు ముందు ఇచ్చారా? ఇందిరాకి ఇచ్చారా, లేకపోతే కలికేకి ఇచ్చారా, బాహుబలికి ఇచ్చారా? అన్నిటికి ఇచ్చిన విషయాన్ని చెప్పమాకవయ్యా. నువ్వు చెప్పేది నేను చెప్పేది అందరికీ జరుగుతున్నట్టే అన్నిటికీ ఇచ్చిన విషయం. కొత్త సబ్జెక్ట్ ఏమీ ఇక్కడ లేదు. కొత్త సబ్జెక్ట్ వాంటెడ్లీ క్రియేటెడ్ అండ్ అసలు దారుణం అండి. అసలు యావత్ భారతదేశం మొత్తం దుఃఖంలో ఉంది. తీసి పక్కన పెట్టండి. ఆ దుఃఖం ఏంటో, ఆ రియాక్షన్ ఏంటో త్వరలో చూస్తారు. దట్స్ ఆల్. ఒక రచయితగా నేను చెప్తాను, ఇంతకంటే నీచమైన, నికృష్టమైనటువంటి అరెస్టు ఈ భూమి మీద మనం చూడం. దట్స్ ఆల్.